వన్ సైడ్ ఇంకా. సో ఇప్పుడు కూడా అదే వక్ఫ్ మేము అమలు చేయము అని చెప్తోంది. యాక్చువల్లీ వీళ్ళు నిజానికి దీనికి ఈవెన్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండి బ్లాక్ లో ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్పాలి నిజానికి. వీళ్ళేమో కాన్స్టిట్యూషన్ అవి ఇవి మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ ఇస్ సుప్రీం. అంటే రాజ్యాంగం అనేది సెలెక్టివ్ సందర్భాల్లోనే వాడుతుంది కాంగ్రెస్. ఇక్కడ బెంగాల్లో రాజ్యాంగం ఏమైంది దాని గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఖండించి ఉంటే చాలా బాగుండేది. ఒక్క ఖండన కూడా లేదు. ఖండన కూడా లేదు. అండ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇదేం ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ముస్లింలు రీజనల్ పార్టీస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇటువంటి వాటికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి చోట ఖండనలు చేయకుండా మెజారిటీ కూడా ఓట్ లేకుండా పోతుంది. అందుకని కాంగ్రెస్ ఈ విధంగా తయారైంది. అటు ముస్లిం ఓటు రావట్లేదు, ఇటు మెజారిటీ ఓటు రావట్లేదు. వాళ్ళు ముస్లిం ఓటు కలిసి చూసుకుంటే ఇప్పుడు మాల్డా అన్నది ఏబీ గనీఖాన్ చౌదరి కాంగ్రెస్ హెవీ వెయిట్ ప్రాంతం. కాంగ్రెస్ ఎప్పుడు గెలిచేది. అటువంటి సీటు కూడా ఇప్పుడు బర్హాంపూర్ యూసఫ్ పఠాన్ గెలిచారు. ఇదంతా కూడా టీఎంసీ గెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ సీట్లన్నీ కూడా దీపాదాస్ మున్షి కూడా బహుశా అదే దగ్గర రీజన్. సో వాళ్ళు గెలవడం అయిపోయి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది. హిందూస్ ఏమనుకుంటారు, కాంగ్రెస్ ఇస్ మైనారిటీ ప్రో పార్టీ అని హిందూస్ ఓటేయట్లేదు. పోనీ మైనారిటీస్ ఓటేస్తున్నారంటే సెలెక్టివ్ ఇంకే రీజనల్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ కి ఇస్తున్నారు. ఆ రీజనల్ పార్టీ గెలిచే అవకాశం లేకపోతే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కి ఇస్తారు, బీహార్ లో ఆర్జేడీకి పోతారు. వాళ్ళతో అలయన్స్ ఉంటేనే వీళ్ళకి ఏమన్నా అది, లేకుంటే అదే పోతారు. రెండు ఎటు కాకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను సార్. 65 కేసెస్, అట్లీస్ట్ 65 కేసెస్ రిజిస్టర్ అయ్యాట, కమ్యూనల్ వైలెన్స్ కేసెస్ బిట్వీన్ 21 జనవరి టు 22 జూన్. 2021 జనవరి నుంచి 2022 జూన్ మధ్య 65 కమ్యూనల్ వైలెన్స్ కేసెస్ అయినాయంట. అది నేను గత ఎప్పటిదో విషయం చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకేనైనా చూడండి ఆ లెక్కన. అంటే చాలా ఇప్పుడు ఒక విషయం నాకు మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ వక్ఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదేదో ముస్లింలు నొచ్చుకుంటున్నారు, వాళ్ళు ముస్లింలు బాధపడుతున్నారు అని మాట్లాడుతున్నారు చాలా మంది. యాక్చువల్లీ ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. సిఏఏ కూడా ఇట్లాగే మాట్లాడారు. సిఏఏకి ఇండియాలో ఉన్న ముస్లింలకి అసలు సంబంధమే లేదు. ఎవడో వేరే దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలకి. బంగ్లాదేశ్ లో హిందువులకి నష్టం వాటిల్లితే వాళ్ళు మన దేశంలోకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అని చెప్పారు. హిందువులైనా క్రిస్టియన్స్ అయినా. దానికి ఇక్కడున్న ముస్లింలకు ఏదో అయిపోయింది, మీ ముస్లింలకు ఏదో అయిపోతుంది, కాగజ్ నహి దిఖాయింగే అనుకుంటే అప్పట్లో చేశారు. అదొక వైలెన్స్. ఇప్పుడు వక్ఫ్ లో నిజానికి వక్ఫ్ కు సంబంధించి నేను చూస్తున్నాను, ఇవాళ కూడా సుప్రీంకోర్టు మాట అన్నది. యాక్చువల్లీ నాకు అసలు అర్థమే కాలేదు. సుప్రీంకోర్టులో మనకి ఎట్లాంటి ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు వైలెన్స్ జరుగుతుంటే దీని మీద పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు అన్నా ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఈ ఎస్ఐటి సిట్టో ఏదో వేయండి, మీరు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తారా, ఇంకోటో వేయండి అని పిటిషన్లు చాలా మంది వేశారు. దాని మీద వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చింది ఏంటంటే దిస్ ఈస్ వెరీ డిస్హార్టనింగ్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా దారుణంగా ఉంది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో అదే సిజేఐ సంజీవ్ ఖన్నా గారు ఒక రిమార్క్ చేశారు. ఏంటి, వక్ఫ్ గురించి మాట్లాడుతూ హిందువులు ఉండొచ్చు కదా, హిందువులని వక్ఫ్ బోర్డులో ఉండాలని మీరు అంటున్నారు అని అంటే, మరి మీ ఎండోమెంట్ బోర్డులో కూడా ముస్లింలు ఉండొచ్చా అని అడిగారు. అది ఎగ్జాక్ట్ పొలిటికల్ లీడర్ స్టేట్మెంట్. అది ఓవైసీ గారు పదే చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ని సిజేఐ చెప్తే ఏమనాలి? ఇదే ప్రశ్న. కోర్టు వ్యవహారాన్ని మనం కామెంట్ చేయలేం. నేనేమనట్లేదు. నా పాయింట్ ఏంటంటే